ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తే సితే ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా చాలా మందికి చాలా సందేహాలు, ఇళ్లలో పండుకున్నప్పుడు లేచినప్పుడు మరి ఇంట్లో ఏదో సప్పుడు వస్తుంది మాకు అని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి గుప్త నిధుల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఆ గుప్త నిధులు అనేది మరి ఒక్కొక్క ఇంట్లో ఉందిరా అంటే ఆ ఇంట్లో కొన్ని పంటలు కానీ, పనులు కానీ, కళ్యాణాలు కానీ ఏ పనులు కావు. అది దానికి ఒక సూచన. దాంతో పాటు మరి అది ఉన్న స్థానంలో కొన్ని శబ్దములు వస్తుంటాయి. గజ్జల సౌండ్ వస్తుంటుంది, ధన 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 అనుకుంటూ సౌండ్ వస్తుంటుంది. ఇలాగా రకరకాలుగా కొన్ని సౌండ్లు వస్తుంటాయి. మరి కొంతమందికి నిద్రించినప్పుడు ఆ నిద్రలో అనేది కలలో వస్తుంటాయి. వచ్చి నన్ను బయటికి తీయండి, నీకు గుప్త నిధులు బయటకు వచ్చేస్తాయి, మీకు కనబడతాయి, మీకు ఆ బిందెలు బయటకు పడతాయి అని ఏదో ఒక రూపంలో ఇలా కలలోకి వచ్చి చెబుతుంటారు. ఆ కలలో వచ్చిన తర్వాత అది నిజమా అబద్ధమా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అది వాస్తవం, అది నిజం. ఎందువల్ల అంటే దానికి ఉండాల్సిన కొన్ని బలాలు ఉంటాయి. ఇప్పుడు అది ధనబలం అనేది భూమిలో ఉన్నప్పుడు దాని చుట్టూ ఒక నాగబంధన అనేది ఉంటుంది. ఆ నాగబంధన వలన అది సేఫ్టీగా ఉంటుంది. మరి ఆ నాగబంధన లేకోకుండా ఉన్నట్టుకైతే దానికి సేఫ్టీ అనేది ఉండదు. మరి చాలామంది ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితంలో, కొన్ని ఇయర్స్ క్రితంలో అప్పుడు వాళ్ళకి బ్యాంకులో పెట్టుకుంటానికి వాళ్ళకి లేదు కదా, బ్యాంకులు లేవు కదా. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కుండలో కానీ ఒక బిందెలో కానీ పెట్టుకొని, అప్పుడు దొంగల భయం ఎక్కువ కాబట్టి దాన్ని గబగబా తీసి ఒక ఇంట్లో ఒక మూలకి ఎక్కడో ఒక దుక్కున గొంతతోడి గొంతలో పెట్టేసేసి వాళ్ళు ఒక్కొక్క టైంలో టక్కన మతిమరుస్తుంటారు. మరి ఆ మతిమరిసింది అది వాళ్ళకి తెలియదు కదా. అది ఆ పలానా దుక్కున పెట్టాం, పలానా దుక్కునగా పెట్టాం అనేది ఆ గ్రహాలు అనేది వాళ్ళ మీద కూర్చొని ఆయన మైండ్ని కరెక్ట్గా కుదురుగా ఉంచుకోకుండా, ఆయన మైండ్ కుదురు లేకోకుండా తిరుగుతూ ఉంటాడు. అక్కడ పెట్టానా, ఇక్కడ పెట్టానా, ఇక్కడ పెట్టానా, అక్కడ పెట్టానా అని ఈ 4 మూలలు, ఈశానం, అగ్ని, 4 మూలలు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి అప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొన్ని నాగబంధనలు అనేది చేయాలి. ఆ నాగబంధనలు చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా మామూలుగా పెట్టేసి మతిమరిచి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అక్కడ కొన్ని శక్తులు చేరుకుంటాయి. నాగబంధనం ఉంది అనుకో శక్తులు రావు, నాగబంధన లేకోకుండా ఉందనుకో శక్తులు కంపల్సరీ ఉంటాయి. మరి ఆ శక్తులు అవి ఉన్నప్పుడు అవి తెలియకోకుండా చాలామంది తోడుతుంటారు. మరి చాలామంది తోడి అవి గబాన ఏదో ఒకటి దొరికిందనుకోండి, దాన్ని పట్టుకోవటం, చూస్తాం, దాన్ని పరిష్కరించటం. ఇది ఎన్ని సంవత్సరాల క్రితంది, ఈ డబ్బులు ఎప్పుడు, ఈ కాను ఎప్పుడు, ఈ వస్తువు ఎప్పుడుది అనేది చాలామంది చెక్ చేస్తుంటారు. అది పట్టుకున్నారో అనుకోండి, చాలామందికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది పట్టుకున్న ఎమ్మటే కాళ్ళు చేయి పడిపోవటం, నోట్లోంచి రక్తం కక్కటం, ఇలాంటిది అతి ఘోర భయంకరమైన ఆ శక్తులు వచ్చి పడిపోతాయి ఒంటి మీద. ఆ శక్తులు వచ్చి ఒంటి మీద పడ్డప్పుడు వాళ్ళకి కాలు చేతులు పడిపోవటం కానీ, రక్తం కక్కటం కానీ, బుర్ర కుదురు లేకోకుండా ఉండటం కానీ, పిచ్చి లేవటం కానీ, ఆ డబ్బులు ఆ ధనం చూసిన కాడి నుంచి ఇక వాళ్ళకి ఏమి చేయాలనేది అర్థం కాక రక్తం అంటుంటారు. ఎందుకంటే అది రక్త బలి కోరుకుంటాయి. చాలామంది మీరు గతంలో కూడా ఎంతోమంది మీరు చూస్తుంటారు. మరి అలాంటి పెద్ద బయటకు వచ్చినప్పుడు అవి మామూలుగా ఉండవు, రక్త బలిని కోరుతాయి. మరి ఈ రక్త బలిని కోరినప్పుడు మరి ఆ రక్త బలి దానికి ఏ రక్త బలి ఇవ్వాలో అదే ఇవ్వాలి.
అది ఏది పడితే అది రక్త బలి ఇస్తే అది సెట్ కాదు. మరి ఆ రక్త బలి ఇవ్వకోకుండా మామూలుగా ఏం కాదులే అని వాళ్ళు తీసుకొని జాగ్రత్త పెట్టి ఇంట్లో పెట్టేసుకొని కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మార్చుకొని మరి చేసుకున్నారనుకోండి, ఇక ఆ ఇంట్లో సికాకులు తగులుతాయి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, వాళ్ళు చేసే భూమి విషయాలు కానీ, వాళ్ళ ఇంట్లో ఉండే విషయాలు కానీ, లేనిపోయిన సమస్యలు వచ్చేసి ఒక చిన్న మాట పోయి పెద్ద మాట అయిపోయి వాళ్ళకి సికాకులు కొట్లాడుకోవటం, సికాకు పడటం, గొడవలాడుకోవటం, ఒకరినొకరు పొడుచుకోవటం, ఒక్కొక్కరు రక్తాలు కారటం, ఇలాంటి సమస్యల దాకా తెస్తుంది. అదేది ఈ నిధి. ఈ నిధి వల్ల ఇలాగ అన్నీ జరుగుతుంటాయి. మరి అలాగ జరగకోకుండా దాన్ని జాగ్రత్త పడాలంటే దానికి సంబంధించిన ఒక గురువు గారిని మనం ఎంచుకోవాలి. పెద్ద గురువు గారిని ఎంచుకొని ఆ గురువు గారు తోటు ఆయనకి ముందు ఏ శక్తులు ఉంటాయో ఆ శక్తులు బంధించేంత శక్తి కలిగిన వాడైతేనే దాన్ని పట్టుకోవాలి. అది ఎవరు పడితే వాళ్ళు వచ్చి గబగబా ఏం పర్వాలేదులే, మేము ఉండాంలే, మేము చేసేస్తాంలే, పూజ చేసేస్తాంలే, మీరు తోడండి అని అన్నిటికైతే తోడినోడికి ఇబ్బంది, చెప్పినోడికి ఇబ్బంది, ఇద్దరికీ ప్రమాదమే. అలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగినాయి. ఎంతమందో ఎంతో నష్టపోయారు, ఎంతమందో ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎంతమందో నష్టపడ్డారు. కాబట్టి అలాగ మీరు ఇబ్బంది పడుకోకుండా ఉండాలి అంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే దానికి ఏమి చేయాలి, ఏ అంజనం వేయాలి, దానికి ఎలా వస్తుంది, మరి దానికి ఎలా వస్తే దానికి ఏమి జాగ్రత్త పడితే దానికి అవుతుంది అనేది చాలా జాగ్రత్తలు ఉంటాయి. దాంట్లో ఎన్నో నియమాలు ఉంటాయి, దాంట్లో ఎన్నో మంత్రాలు ఉంటాయి, దాంట్లో ఎన్నో యోగాలు ఉంటాయి. అవన్నీ చేసి ఏర్పాటు చేస్తేనే అది మన చేతికి అందిద్ది, కానీ లేకపోతే అది మనకు అందదు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే అసలు సమస్య ఏమిటి, మీ ఇంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏముంది, మీరు చేసే పొలంలో ఏముంది, మీరు చేసే శలకలో ఏముంది అనేది మేము అంజనం వేసి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.